తగలబడిపోయింది, సంపద తగలబడిపోయింది, బ్యాంక్ అకౌంట్ బుక్కులు తగలబడిపోయింది, నిరుపేదలై రోడ్డులో పడ్డారు. రాకడలో జరిగే సంభవాలన్నీ బైబిల్ నెరవేరిపోతున్నా కూడా మనకి ఇంకా మత్తు దొరకలా. సీరియల్స్ మత్తు, టీవీల మత్తు, సినిమాల మత్తు, లోకముచ్చట్ల మత్తు, సుఖభోగాల మత్తు మనల్ని వెంబడిస్తూ ఉంది దేవుని బిడ్డలారా. అందుకోసము ప్రార్థన మెలుపు తెచ్చుకుని ప్రార్థన చేయాల్సిన టైంలోనూ నిద్రపోతున్నాం, నిద్రపోవాల్సిన టైంలోనూ టీవీలు, సీరియల్స్, సినిమాలతో గడుపుతాం. క్రైస్తవులకి ఇది చాలా శాపగ్రస్తమైనటువంటి క్రియ. చదవండి, అలా నిద్రపోతే తెల్లవారుజామున లేచి నువ్వు దేవుని కృప నీ కుటుంబానికి, నీ పిల్లలకి కలిగి ఉండకుండా నిద్రపోతున్నటువంటి క్రైస్తవ జనాంగమా, బైబిల్ ఏమి హెచ్చరిస్తుందో చూడండి. అందుచేత అధికమైన నిద్ర, కొంచెం సేపు కొంచెం ముడుచుకుంటా, కొంచెం కాళ్ళు ముడుచుకుంటా, చేతులు ముడుచుకుంటా, కొంచెం సేపు కునుకుతా అని అనుకుంటూ తెల్లారే వరకు నిద్రపోయేటటువంటి నిద్రపోతు జనాంగమా, ఏం జరుగుతుందో తెలుసా? అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యముని యొద్దకు నీ ఇంటిలోకి వచ్చి, ఐదుదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు. అందుకే అదే సామెతలో సొలొమోను 20:13 వాక్యంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. చదువునానా? 20:13 వాక్యం, 20:13 వాక్యం చదవండి. అక్కడ ఏమని హెచ్చరిస్తున్నాడు? లేమికి భయపడి ఐదుదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును, దోపిడిదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును, దరిద్రతని యొద్దకు వచ్చును. లేమి అంటే దరిద్రత, ఏమీ లేని పరిస్థితి, అంతా కోల్పోయిన పరిస్థితి. ఎందుకు కోల్పోవలసి వచ్చిందంటే నిద్రపోవలసిన టైంలో నిద్రపోకుండా సీరియల్స్తో, సినిమాలతో, టీవీలతో గడిపి, ముసలమ్మ ముచ్చట్లతో గడిపి, కొందరు చూడండి రాత్రులు ఫోన్ ఎక్కితే అరగంట మాట్లాడతారు. అవతల వ్యక్తి అంత తీయటి వ్యక్తి ఉన్నది, కమ్మనైన వ్యక్తి ఏమో, గంట కూడా వదలరు, 2 గంటలు కూడా వదలరు. కొందరు రాత్రులు ఫోన్ ఎక్కితే అంత కమ్మగా ఉంటే వాళ్ళ సంభాషణ, కమ్మనైన వ్యక్తి లేదు, దరిద్రుడు. ఇక్కడ ఏమంటున్నాడు? దరిద్రత వస్తుందంట, కలిపి లేమి వస్తుందంట. చదవండి సామెతల గ్రంథము 20:13 వాక్యం చదవండి. లేమికి భయపడి నిద్ర యొక్క ఆసక్తిని విడవండి. చాలు. లేమికి భయపడి నిద్ర యొక్క ఆసక్తి విడవండి, లేకపోతే లేమి కుటుంబాలకు వచ్చేస్తుంది. దరిద్రత, ఆకలి మంటలు, తట్టుకోలేని దరిద్రత. ఆ దరిద్రతకు భయపడి నిద్ర యొక్క ఆసక్తిని విడిచి నిద్రను కోల్పోయి లేచి ప్రార్థనలో గడపండి అని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. అక్కడే 19:15 వాక్యం చదువునా? 19:15 వాక్యం చదవమా? సోమరితనము వా ఏ నిద్రలో పడేస్తుందట? సోమరులు మాత్రమే గాఢ నిద్రలోకి వెళ్ళేది. అసలు వాళ్ళు సోమరులు అవడానికి కారణం ఏంటి? కొంతమంది చూడండి, పగలు పడుకుంటారు, రాత్రులు పడుకుంటారు. అబ్బా ఏమి తృప్తి! కానీ అలాంటి వాళ్ళు వెనకాల దారిద్ర్యము లేని 2 రెడీగా ఉన్నాయంట. వాళ్ళ మీదకి వెళ్తాను, వాళ్ళని బట్టి ఆ ఇంటి మీదకి వెళ్ళటానికి, వాళ్ళని బట్టి వాళ్ళ పిల్లల మీదకి, వాళ్ళ భర్తల మీదకి వెళ్ళటానికి, లేక భార్యల మీదకి. భర్త నిద్రపోతే అయితే భార్య పిల్లలకి, భార్య నిద్రపోతే అయితే భర్తకి పిల్లలకి. దారిద్ర్యము లేని 2 రెడీగా ఉన్నాయి. అందుకే నిద్ర యొక్క ఆసక్తి విడవండి, లేమికి భయపడి నిద్ర యొక్క ఆసక్తి విడవండి. దారిద్ర్యం రాకముందే, లేమి రాకముందే నిద్ర యొక్క ఆసక్తి విడిచి ఆ దారిద్ర్యం లేమి అక్కడ దాకా దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. అప్పుడు నువ్వు మెలకువ కలిగి ప్రార్థనలో ఉంటే, భార్య లేస్తే భర్తను లేపాలి. ఇలాగా ప్రార్థన చేసుకుందాం మనం. టైం 4-8 ఒక అర్ధగంట ప్రార్థన చేసుకుని పడుకుందాం. సంఘాల కొరకు, సేవకుల కొరకు, నశించే ప్రజల కొరకు, మొత్తం మన శక్తిని లయపరచమని లేదా ప్రార్థన చేసుకుందాం. మన పిల్లల కోసం, మన కోసం. పిల్లలు చదువులో వెనుకబడుతున్నారు,
వాళ్ళకి మంచి జ్ఞాపక శక్తి, జ్ఞానాత్మని. మన లేయా మన పిల్లలకి రక్షణ లేదు, పిల్లల్ని దేవుడు దర్శించి మంచి మనసు ఇచ్చి రక్షణ దయచేయమని ప్రార్థనలు గడుపుతాం. లేయా నీ ఆరోగ్యం బాగాలేదు, లేచి నాతో మోకరించాయా, నీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. లేపుకోవాలి. భర్త ముందు లేస్తే భార్యని లేపుకోవాలి, భార్య ముందు లేస్తే భర్తను లేపుకోవాలి. భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన చేస్తే పిల్లలకి కుటుంబానికి ఎంతో దీవెన. కుటుంబానికి రావాల్సిన లేవి దారిద్ర్యం నుండి వెనక పారిపోతాయి. అందుకే లేవికి భయపడి నిద్ర ఎంత ఆసక్తిని విడబడిన అన్నాడు. ఇక్కడ 19వ వాక్యం ఏమన్నానా, 19వ అధ్యాయం 15వ వాక్యము, సోమరితనము గాఢ నిద్రలో పడేస్తారు. అంటే నిద్ర ఎక్కువ పోయే వాళ్ళని బైబిల్ ఏమని వర్ణించింది? సోమరి వాళ్ళు. మీరు అదే ఏ కొంపల కన్నా వెళ్తే బాగా నిద్రలో ఉన్నారనుకో, తెల్లవారుజాము వెళ్ళినా మిట్ట మధ్యాహ్నం వెళ్ళినా, ఈ ఇంటిలో ఒక సోమరి స్త్రీ ఉంది, లేక సోమరి పురుషుడు ఉన్నాడు, సోమరుల కొంపకి వెళ్ళకూడదు అని డిసైడ్ అయిపోవడం మంచిది. క్రైస్తవుడు సోమరుల మీదకి ఏమవుతుందంట? దారిద్ర్యము లేని కలిమెలదు. దారిద్ర్యము లేని సోమరుల మీద ఉంటాయి. ఇక సోమరులతో నువ్వు సవాల్ చేసి అది కూడా నువ్వు తెచ్చుకుంటావు నీ ఇంటికి. ఎప్పుడు చూడు నిద్రపోతారు, ముఖాలు చూడండి ఉబ్బిపోయి, నీళ్ళలో పడ్డ శవం ఉబ్బినట్టు ఉబ్బిపోయి. గమనించారు ఎప్పుడన్నా? నీళ్ళలో పడ్డ శవాల ముఖాలు ఉబ్బుతాయి చూసారా? అలా ఉబ్బిపోయి ఉంటాయి అనమాట. దాన్ని వాళ్ళు ఏమంటారు తెలిసి పాపం, ముఖానికి నిద్రపోవడం ఎంత గ్లామర్ వచ్చిందో. గ్లామర్ కాదు, గ్లామర్ కళ, అందం వచ్చిందట, బాగా నిద్రపోవడం. కానీ వెనకాల దారిద్ర్యం లేని రెడీగా ఉన్నాయి అన్న సంగతి వాళ్ళకి తెలియదు. దారిద్ర్యము లేని ఈ సోమరుల వల్ల నిద్రపోతూ భార్య కానీ భర్త కానీ నిద్రపోతూ ఇంట్లో ఉంటే ఆ నష్టం పిల్లల మీదకి వస్తుంది, ఆ శాపం పిల్లల మీదకి వస్తుంది, ఆ శాపం కష్టార్జితం మీదకి వస్తుంది, ఆ శాపం మంచి హుషారు ఉండే ఆ మెలకు కలిగిన ప్రార్థన చేసేవాళ్ళు కూడా అనుభవించాలి ఆ శాపాన్ని. కాబట్టి పగలు రాత్రి పడుకుంటారు కొంతమంది. రాత్రి పడుకునేదాకా కొంచెం 1 గంట ముందు లేచారనుకో, ఇక తింటా మంచం ఎక్కడమే. దరిద్రం మంట నేనంటున్నా, బైబిల్ అంటే దారిద్ర్యము కలిగి నిద్ర వస్తాయండి ఈ మందేళ్ళలో. నిద్రపోతే మంద వీళ్ళు నిద్రపోని లేదు, ఎవరన్నా పిల్లలను కొట్టేస్తుంటారు. ఈ మంద నిద్ర కోసం పిల్లలను కొట్టేస్తారు. అందుకే నిద్ర ఎంత ఆసక్తి విడవండి అని బైబిల్ హెచ్చరిస్తుంది. నిద్ర ఎంత ఆసక్తి విడవండి. చూసారా? జాగ్రత్త. అధిక నిద్ర చాలా డేంజర్. శాపాలు క్రైస్తవులకి అధిక నిద్ర శాపాలు, దరిద్రత లేవి తీసుకొచ్చి పెట్టేదే కాక, అధిక నిద్రపోనికపోతే పిల్లలు లేపారనుకో, పాల్చిన పిల్లలు కొడుతుంటారు కొన్ని చేయాలి. ఎవరు నీళ్ళు లేపారనుకో, అమ్మ లేదండి, అలా మీద చీదర పడుతుంటారు. ఇప్పుడే రావాలా, ఏదో కాసేపు పడుతున్నాడు వాళ్ళు ఇస్తే నువ్వు కాసేపు గారు ఎన్ని గంటలైనా పడుకుంటావు. నువ్వు పెద్ద సోమరి మందవి ఇంటికి. ఇలాంటి సోమరుడు ఉంటే ఎంత ఆదాయం వచ్చినా, సోమరుడు ఉంటే ఎంత ఆదాయం వచ్చినా ఎడుగడిపోవడమే. పిల్లలకి శాపం, కుటుంబానికి శాపం, భార్యకి శాపం సోమరుడు వల్ల. లేక ఆడది సోమరుడు అయితే భర్తకి శాపం, పిల్లలకి శాపం, కష్టాతీతానికి శాపం, ఇంట్లో శాంతులు ఏదో కోణంలో గొడవలు వచ్చేస్తుంది. వాడు తెస్తాడట. తోపిడిగాడు వచ్చినట్టు, 5 దారులు వచ్చినట్లు 2 మాటలు చక్కగా రాస్తాడు. శాపాన్ని దోపిడిగాడు 5 దారులను వర్ణించాడు అక్కడ సులభం. కాబట్టి దేవుడి పిల్లలు అక్కడ దినాల్లో ఉన్నాం. ఏ దినాలు చెప్పండి? ఏ దినాలు? ఇప్పుడు చూడండి, ఇరాన్, ఇరాక్, ఇస్రాయేల్ దేశం ఇరాన్ చుట్టుముట్టేస్తుంది. యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి అంట పశ్చిమాసియా దేశాలలో. 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమో. మననే రావాల్సింది ఆగింది. ఇండియా పాకిస్తాన్ జరిగినప్పుడే మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయెల్ వదలనుంటుంది. ఇజ్రాయెల్ అంటే దేవుని ప్రజలు సామాన్యమైన వాడు కాదు. వాడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం నెరవేరే వరకు నిద్రపోరాడు, ప్రాణాలైనా బలిచ్చేస్తారు. అంత దేవుని శక్తి వాళ్ళ మీద ఉంది, దేవుని ప్రభావం. వాడు కొద్దిమంది అయినా మంచి టెక్నాలజీ కలిగిన సైన్యం వచ్చే బాంబులు దారిలోనే పెంచేస్తారు. మన దేశంలో రాని చుట్టూ రౌండేసి వచ్చే ఎలాంటి వాటిని పెంచేస్తారు.
ఎంతమంది దాడి చేసి ఎదుర్కొనే శక్తి ఇజ్రాయేలుకు ఉంది. దేవుడిచ్చిన శక్తి. దేవుని ప్రజలు వాళ్ళు ఎంత ఓర్పు గలవారు, సహనం గలవారు. అది కోల్పోయిన నాడు వాళ్ళ తిరుగుబాటు భయంకరంగా ఉంది. వాళ్ళ ఓర్పు సహనాన్ని చాలా పసిగడితే చాలా ఓర్పు గలవాడు భూలోకంలో ఇశ్రాయేలు. సహనం కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. వాళ్ళని కలిపి కంపు చేసుకున్నారు కొన్ని దేశాల వాళ్ళు. టెర్రరిస్టులు ఎక్కువగా. అందుకే ప్రార్థన చేయండి. ఇజ్రాయేల్ కొరకు బైబిల్లోనే ఉంటారు. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించేవారు వర్ధిల్లుదురు. యెరూషలేము క్షేమము కొరకు మన ప్రార్థన శిఖరంలో ఫస్ట్ మాట కూడా అదే. యెరూషలేము క్షేమము కొరకై స్తోత్రాలు చెల్లిద్దామని. స్తోత్రాలు ఫస్ట్ మాట మన ప్రార్థన శిఖరాలు అదే రాశారు. మనందరం దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేము జయం కొరకు ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు శక్తిమంతులుగా, జయశీలుగా, వెనుదిరగని ప్రజలుగా ఉండేవారు. వారికి దేవుడు తోడై ఉండాలని ప్రార్థన చేయాలి. వాళ్ళు దేవుని ఇచ్చాను. వాళ్ళ తర్వాత మనం అన్ని జనులు. వాళ్ళ తర్వాత అన్ని జనులను ప్రేమించి వాళ్ళతో సమానంగా చూస్తున్నారు. హల్లెలూయా. అన్ని దేశంలో కూర్చున్న మనము అన్ని జనులమైన మనం ప్రేమించి, మనల్ని దర్శించి, మనకు రక్షణనిచ్చి ఇశ్రాయేలు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న తండ్రి. కాబట్టి నిద్ర ఎంతో ఆసక్తి విడిచి తెల్లవారుజాము ప్రార్థనలో చాలా జాగ్రత్తగా గడుపుతూ, తెల్లవారుజాము ప్రార్థన చేసుకుంటూ, కుటుంబంలో ఉన్న సమస్యలని దేవునికి చెప్పుకుంటూ, రోగాల, పిల్లల సమస్యల, నీ జీవితంలో సమాధానం లేదా శాంతి కలుగుకుంటుందా, ఆర్థిక ఇబ్బందుల నీ తండ్రికి చెప్పుకుని మెలకు కలిగిన ప్రార్థనతో గడుపుతాం. దేవుడు మనల్ని దీవించుగాక. దేవుడు నిశ్చయంగా మనందరినీ సోమరిపోతులుగా ఉండకుండా మెలకు కలిగిన ప్రార్థనాత్మ మంచి క్రైస్తవ జనాంగంగా దేవుడు మనల్ని నిలిపి నడిపించుగాక. వేరుగా అందరూ లేచి నిలబడదాం. దివ్య వచ్చి, అశోక్ భార్య దివ్య వచ్చి ఒక పాట పాడి ఆరాధన చేస్తారు.